శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి, ఆ దోషం ఉంటే ఇంకా అసలు జీవితంలో విజయాలు దక్కవా, ఎప్పుడు నష్టాలేనా, ఎప్పుడు ఇబ్బందులేనా, అసలు ఆ దోషం ఉంటే నివారణ ఏమైనా ఉంటుందా, తొలగిపోయే మార్గాలు ఉన్నాయా, ఆ దోషం ఉన్నా కూడా జీవితంలో సక్సెస్ అవ్వడం ఎప్పుడైనా జరిగిందా ఎవరికైనా, ఉదాహరణ జాతకాలు తీసుకుంటూ అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సాధారణంగా కాలసర్పదోషం ఉంది అని ఎవరైనా చెప్పగానే చాలా భయపడుతూ ఉంటారు. ఉద్యోగం రాదేమో, ఉద్యోగంలో ఎదుగుదల ఉండదేమో, సంతానం కలగదేమో, వివాహం అవ్వదేమో, వ్యాపారంలో నాకు విజయాలు దక్కమేమో, ఎప్పుడూ నష్టాలేనా, నా జీవితం ఇంకెప్పుడు సక్సెస్ అనేది ఉండదా, నేను ఎప్పుడు ఫెయిల్యూర్లోనే ఉంటానా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ వాళ్ళ మైండ్లో మెదులుతూ ఉంటే కాలసర్పదోషం అనే పేరు వినగానే చాలామంది చెప్తూ ఉంటారు, చూడగానే మీకు కాలసర్పదోషం ఉందండి, చాలా కష్టపడుతూ ఉంటారు అనేసి. అసలు కాలసర్పదోషం అందరికీ ఉంటుందా? ఒకవేళ ఉన్నా అది ఏదైనా సందర్భంలో క్యాన్సిల్ అవుతుందా? లేక బలహీనం అయిపోతుందా? ఒకవేళ ఉంది, కాలసర్పదోషం ఉంది, ఏ విధంగానూ క్యాన్సిల్ అవ్వలేదు, జీవితంలో సక్సెస్ కావాలన్నా లేక కాస్త దోషం యొక్క ఇంపాక్ట్ తగ్గించుకుని జీవితంలో ముందుకెళ్ళాలన్నా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కాలసర్పదోషం అంటే ఏంటి? సాధారణంగా రాహుకి, కేతువుకి మధ్యలో అన్ని గ్రహాలు బంధింపబడిపోయి లేదా చిక్కుకుని ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. రాహుకి, కేతువుకి మధ్యలో అన్ని గ్రహాలు ఉండాలి. సాధారణంగా రాహు ఎప్పుడు అపసవ్య దిశలోనే తన సంచారం సాగిస్తూ ఉంటాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీనరాశిలో రాహు సంచారం చేస్తుంటే తర్వాత సంవత్సరం వచ్చేసరికి 18 మంత్స్ అయ్యాక కుంభరాశిలోకి సంచారం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత 18 మంత్స్ అయ్యాక మకర రాశిలో అంటే అపసవ్య దిశలోకి రాహు ఎప్పుడు సంచారం చేస్తాడు. కేతువు కూడా. ఈ విధంగా సంచరిస్తున్నప్పుడు అన్ని గ్రహాలు రాహుకి, కేతువుకి మధ్యలో ఉండిపోతే అప్పుడు కాలసర్ప దోషం అంటాం. ఎందుకు అనంటే రాహువు తలకాయ. మనకున్న పురాణాల ప్రకారం స్వరభాను అనే రాక్షసుడు అమృతం తీసుకోవడంలో విష్ణుమూర్తి కంఠం ఛేదించేశాడు. ఈ పైభాగం రాహువుగాను, కింద భాగం కేతువుగాను ఉంది అని ఒక చిన్న కథ విన్నాము. ఇప్పుడు ఆ కథను నేను ఎక్కువగా ఫోకస్ చేయటం లేదు. సో, అపసవ్య దిశలో తిరుగుతున్న రాహువు తలకాయ అయ్యి, కేతు తోక అయితే అన్ని గ్రహాల్ని మింగేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో, గ్రహాలన్నీ బలహీనమైపోతాయి, నిర్వీర్యమైపోతాయి. సో, ఈ విధంగా ఉంటుంది కాబట్టి కాలసర్పదోషం ఉంటే రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి సక్సెస్ రాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్తారు. మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? అసలు ఈ కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్ తగ్గించుకోవడానికి, క్యాన్సిల్ అవ్వడానికి ఏమైనా ఇతరత్ర కాంబినేషన్స్ ఉన్నాయి, ప్లానటరీ కాంబినేషన్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఏం చేస్తే ఈ కాలసర్పదోషం తొలగిపోతుంది, ఏ సందర్భాల్లో తొలగుతుంది, ఒకవేళ తొలగకపోతే రెమెడీస్ ఏమిటని చూసుకోవచ్చు. ఎప్పుడైనా సరే జన్మ జాతకంలో కాలసర్పదోషం ఉంది అని ఎవరైనా చెబితే మొట్టమొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే వారి జాతకంలో యోగాలు ఉన్నాయా, బలమైన యోగాలు. చాలా యోగాలు వస్తూ ఉంటే బలంగా ఉండాలి యోగాలు ఏవైనా కూడా. ముఖ్యంగా గజకేసరి యోగం ఉందా? గజకేసరి యోగం కూడా బలంగా ఉండాలి. బలంగా ఉంటే కాలసర్పదోషం పూర్తిగా నివారించబడుతుంది. బలమైన గజకేసరి యోగం ఉంటుంది. లేదా కాస్త ఒక మాదిరిగా గజకేసరి యోగం ఉంటే ఇంపాక్ట్ తగ్గిపోతుంది. కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. సో, బలమైన గజకేసరి యోగం అంటే ఏంటి అంటే దానికి సపరేట్ వీడియో త్వరలో చేయడం జరుగుతుంది. అసలు గజకేసరి యోగంలో బలమైన గజకేసరి యోగం అనేది ఏంటి అనేసి. అలాగే బుధాదిత్య యోగం ఉందా? రవి బుధుల యొక్క కలయిక. ఈ విధంగా ఉన్నా కూడా కాలసర్పదోషం తగ్గిపోతుంది. దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. బుధాదిత్య యోగం ఉండడం, చంద్రమంగళ యోగం అంటే కుజుడు చంద్రుడు కలిసి ఉండడం, ఈ యోగం ఉందా? అలాగే పంచమహాపురుష యోగాలు అవి చెప్పుకున్నాం. హంసయోగం, మాలవీయ యోగం, వృషక యోగం, భద్రయోగం, శశయోగం. ఈ యోగాలు ఉన్నాయా? ఈ యోగాలు కనుక జాతకంలో ఉంటే కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్ పూర్తిగా పోయి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే యోగాలు కనుక జాతకంలో ఉంటే కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్ పూర్తిగా పోతుంది, నలిఫై అయిపోతుంది. ఇంకా మంచి పాపులర్ అవుతారు, మంచి జీవితం ఉంటుంది, విజయాలు 100%, మోర్ దెన్ 100% విజయాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏవి 100% బలమైన గజకేసరి యోగం, చాలా బలంగా చంద్రమంగళ యోగం, బలంగా బుధాదిత్య యోగం, లేదా స్ట్రాంగ్గా పంచమహాపురుష యోగాలు, ఇవి ఏవైనా ఉండాలి. అంతేకాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉచ్చలో ఉండుట. ఒక్క గ్రహం ఉచ్చలో ఉన్న కాలసర్పదోషం యొక్క ప్రభావం బాగా తగ్గిపోతుంది. అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉచ్చలో ఉంటే కాలసర్పదోషం యొక్క ప్రభావం జీరో ఇంపాక్ట్ అయ్యి జీవితంలో
చాలా ముందుగా ఉంటారు, విజయాలు సాధిస్తారు, మంచి పొజిషన్లోకి వెళ్తారు అని చెప్పుకోవచ్చు. ఈ యోగాలు కనుక జాతకంలో ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కాలసర్పదోషం ఉంది అని అంటే ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గజకేసరి యోగం అనేది మన జాతకంలో ఉందా అని చూసుకోవాలి. ఎస్, గజకేసరి యోగం ఉంది అంటే కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్ బాగా తగ్గిపోతుంది. సో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. లేదు, గజకేసరి యోగం లేదు, చంద్రమంగళ యోగం ఉందా అని చూడాలి. చంద్రమంగళ యోగం ఉంది, ఎస్, గదే కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది. లేదా బుధాదిత్య యోగం ఉంటుంది. ఎందుకంటే బుధాదిత్య యోగం అనేది సర్వసాధారణంగా 190 మందికి ఉంటూ ఉంటుంది. రవి బుధులు అన్నవి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్లానెట్స్. సో తొందరగా ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా, ఫ్రీక్వెంట్గా. సో బుధాదిత్య యోగం అనేది ఉంటుంది, కానీ స్ట్రాంగ్గా ఉందా అది సపరేట్ వీడియో చేస్తాను. గజకేసరికి బుధాదిత్యకి స్ట్రాంగ్గా ఉండడం అంటే ఏంటంటే, సో స్ట్రాంగ్గా బుధాదిత్య యోగం ఉందా, ఉంటే కూడా కాలసర్పదోషం నివారింపబడుతుంది. అంతేకాకుండా పంచమహాపురుష యోగాలు అంటే హంసయోగం, మాలవీయ యోగం, వృషక యోగం, భద్రయోగం, శశయోగం, ఏదో ఒక యోగం లేదా అంతకంటే ఎక్కువ యోగాలు ఉన్నా కూడా కాలసర్పదోషం నలిఫై అయిపోతుంది. లేదు, ఆ యోగాలు ఏవీ లేవు, ఏదైనా ప్లానెట్ ఎగ్జాల్ట్ అంటే ఉచ్చలో ఉందా అని చూసుకోవాలి. ఉచ్చలో ఉంటే కూడా కాలసర్పదోషం నివారింపబడుతుంది అని జరుపుకోవచ్చు. ఇవన్నీ కండిషన్ సాటిస్ఫై అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. కాలసర్పదోషం ఉన్నా కూడా జీవితం చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇలా ఉన్నాయా, కాలసర్పదోషం ఉండి యోగాలు ఉండి వాళ్ళు మంచి పొజిషన్స్కి వెళ్ళారా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది రజనీకాంత్ గారి జాతకం. రజనీకాంత్ గారి జాతకం తీసుకుంటే ఆయనది సింహ లగ్నం అయింది. రాహువు మీనరాశిలో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉన్న ఒక లగ్నం తప్పిస్తే అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో పడ్డాయి. మరి ఆయన కాలసర్పదోషం ఉంది అని చూసుకుంటే ఆయన పాపులర్ మూవీ హీరో అయ్యారు. ఆయన పేరు ఆల్మోస్ట్ ఇండియాలో అందరికీ తెలుసుంటుంది. సౌత్ ఇండియాలో అయితే అందరికీ తెలుసు రజనీకాంత్ గారి పేరు. సో మరి ఆయన కాలసర్పదోషం ఉన్నా కూడా ఎందుకు నలిఫై అయింది, ఎంత సెలబ్రిటీ అయ్యారని చూసుకుంటే చంద్రమంగళ యోగం అనేది ఏర్పడింది. చూసారంటే చంద్రమంగళ యోగం 6th హౌస్లో కుజుడు చంద్రుడు కలిసి ఉన్నారు. చంద్రమంగళ యోగం అది కూడా ఉచ్చపట్టినటువంటి కుజుడితో చంద్రమంగళ యోగం ఏర్పడింది. కుజుడు ఉచ్చపట్టాడు, ఆ ఉచ్చపట్టిన కుజుడితో చంద్రుడు కలిసి చంద్రమంగళ యోగం ఏర్పడింది. దానివల్ల కాలసర్పదోషం అనేది నలిఫై అయిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఏదైనా యోగం ఉంది అంటే ఖచ్చితంగా కాలసర్పదోషం నలిఫై అవుతుంది. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా రాహుకేతు దశల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఈ యోగాలు ఉన్నాయి కదా, ఈ పంచమహాపురుష యోగాలు కావచ్చు, లేదంటే ఈ చంద్రమంగళ యోగం లాంటివి కావచ్చు, ఏదైనా ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వెల్ నోన్ పర్సన్ మనకి చిరంజీవి గారి జాతకం. ఈయన తులా లగ్నము, రాహువు వృశ్చిక రాశిలో ఉన్నాడు, కేతు వృషభ రాశిలో ఉన్నాడు. చూసారంటే రాహు కేతుల మధ్యలో అన్నీ ఉన్నాయి. అపసవ్య దశలో రాహు ట్రాన్సిట్ చేస్తారు కదా, వృశ్చికం నుంచి తులకు వస్తాడు. తులలో లగ్నము ఉంది, శని ఉన్నాడు. అలా చూసుకుంటూ వెళ్తే అన్ని గ్రహాలు లగ్నంతో సహా అన్ని గ్రహాలు రాహుకేతు మధ్య ఉంటే సంపూర్ణ కాలసర్పదోషం ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ఈయన మెగాస్టార్ అయ్యారు, సెలబ్రిటీ అయ్యారు, అన్ని అవార్డ్స్ వచ్చాయి. ఎందుకు అని చూసుకుంటే మొట్టమొదటి గురుడు ఉచ్చలో ఉన్నాడు. చూసుకున్నట్టు గురుడు ఉచ్చలో ఉండి లగ్నం నుంచి కేంద్ర స్థానంలో ఉండి గురుడు అక్కడ హంసయోగం అనేది ఏర్పరిచారు. పంచమహాపురుష యోగంలో ఉన్నటువంటి హంసయోగం అనేది ఫామ్ అయింది ఈయనకి. సో దీనివల్ల ఒకటి నలిఫై అయిపోయిన కాలసర్పదోషం. రెండోది లగ్నంలో శని కూడా ఉచ్చలో ఉన్నాడు, దానివల్ల శశయోగం ఏర్పడింది. లగ్నంలో శని ఉచ్చలో ఉండి శశయోగం ఏర్పడింది కాబట్టి అది కూడా ఆయనకు నలిఫై అయ్యేలా చేసింది. అంతేకాకుండా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. బుధాదిత్య యోగం కూడా బాగా ఉండడంతో నలిఫై అయిపోయింది. చూసారంటే 3 యోగాలు, ఒకటి హంసయోగం, 2 శశయోగం, 3 బుధాదిత్య యోగం. ఇన్ని యోగాలు ఉండేస్తే కాలసర్పదోషం నలిఫై అయిపోయింది, ఆయన సెలబ్రిటీ అయిపోయారు. ఈ విధంగా మనం సెలబ్రిటీస్ అవుతామా లేదా అన్నది కాదు, మన జాతకంలో కాలసర్పదోషం ఉంది అని ఎవరైనా చెబితే, లేక మీకు ఎవరి ద్వారా మీరు తెలుసుకుంటే కంగారు పడాల్సిన అవసరమే లేదు. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి గజకేసరి యోగం, బుధాదిత్య యోగం లాంటి యోగాలు ఉన్నాయా. బుధాదిత్య యోగం అనేది మోస్ట్ కామన్ యోగం, స్ట్రాంగ్గా ఏర్పడితే నలిఫై అయిపోతుంది. ఒకవేళ ఒక మాదిరిగా ఏర్పడినా కూడా కొంతవరకు దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది, కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో అంతేకాకుండా గజకేసరి యోగం ఉందా, స్ట్రాంగ్గా ఉందంటే వెల్ అండ్ గుడ్. లేదు ఒక మాదిరిగా ఉందా అన్న కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయి గజకేసరి యోగం వల్ల పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. కాలసర్పదోషం ఉంటే ఉద్యోగాలు రావు, పెళ్ళిళ్ళు అవ్వవు, సంతానం కలగదు, ఇలా చాలా ఉంటాయి. బట్ అది కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. అన్ని ఫ్యాక్టర్స్ చూసుకున్నాకే కంక్లూషన్కి రావాలి. ఒక చిన్న
కాంబినేషన్ ద్వారా ఎప్పుడు కంక్లూషన్ రాకూడదు. ఈ జ్యోతిష్యం అన్నది ఏంటంటే ఒక సముద్రం, మహాసముద్రం లాంటిది. ఒక చిన్న ఇదిని చూసి ఓ ఇది ఇలా ఉంటుంది అని మనం ఎప్పుడు డిసైడ్ చేయలేం. సో ఇటువంటిది చూసేటప్పుడు కంక్లూషన్స్కి అంత ఈజీగా రాకూడదు. ఎందుకంటే చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు కొన్ని రకాల పుస్తకాలు చదువుతారు, అందులో ఉన్న పాయింట్ ద్వారా ఎన్నో చూస్తూ ఉంటాం. బట్ కంక్లూషన్కి వచ్చే ముందు ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఎస్, మనకి యోగాలు కొంతవరకు ఉన్నాయంటే ఇంపాక్ట్ తగ్గిపోతుంది, స్ట్రాంగ్గా ఉన్నట్టే నలిఫై అయిపోయి ఇంకా మంచి రిజల్ట్స్ బాగుంటాయి అని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏ యోగాలు లేవు, మీకు ఏ యోగాలు లేవు, జీవితంలో కూడా చాలా కష్టాలు పడుతున్నారు, సో ఎవరి ద్వారానో తెలుసుకున్నారు మీరు కాలసర్ప దోషం ఉంది అని. అంటే ఏజ్ వచ్చేసింది, 40 years వచ్చే పెళ్ళి అవ్వలేదు, లేదా ఉద్యోగం చేస్తున్నారు, ఈ గ్రోత్ లేదు, ఉద్యోగంలో నిలకడ లేదు, ఆ, అసలు సరిగ్గా ఉద్యోగం చేయలేకపోతున్నారు, ఎప్పుడూ మీకు ఉద్యోగంలో గుర్తింపు రావట్లేదు, అసలు ఉద్యోగంలో ఒక మెట్టు కూడా ఎదగలేదు. మీరు 20 ఏళ్ళప్పుడు మొదలుపెట్టిన ఉద్యోగం 40 ఏళ్ళు వచ్చినా కూడా అలాగే ఉన్నారు. అప్పుడు కాలసర్ప దోషం ఉంది అంటే ఆలోచించుకోవాలి మనం ఉంది అన్నప్పుడు. లేదా సంతానం కలగట్లేదు, వ్యాపారంలో ఎప్పుడూ నష్టాలు, ఎప్పుడు అనారోగ్య సమస్యలు, జీవితాంతం ఎప్పుడు అనారోగ్య సమస్యలు బాధపడడం, ఇలాంటివన్నీ ఉన్నాయంటే అప్పుడు కాలసర్పదోషం ఉంది అని ఎవరికి చెప్తే అప్పుడు ఆలోచించుకోవాలి. ఓకే, ఈ కాలసర్పదోషం వల్ల నాకు ఏదో ఇబ్బందులు వస్తున్నాయని తెలుసుకుంటే ఏం చేసుకోవాలి, కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ చేసుకుంటే కనుక ఆ కాలసర్పదోషం యొక్క ఇంపాక్ట్, ప్రభావము తగ్గించుకోవచ్చు. ఇంపాక్ట్ అంటే ప్రభావం, ప్రభావం తగ్గించుకోవచ్చు. తీవ్రత, ఇంకా చెప్పంటే తీవ్రత, ఇంపాక్ట్ అంటే తీవ్రత తగ్గించుకోవచ్చు. ఒక 100% రిజల్ట్స్ ఇస్తోంది, మీకు యోగాలు ఏమీ లేవు, అప్పుడు కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా 60% పాజిటివ్ రిజల్ట్స్ వస్తే 40% నెగిటివ్ వస్తాయి. ఆ పరిహారం ఒక్కసారి చేస్తే చాలా, ఎన్నాళ్ళు చేయాలి ఏంటి అంటే ఒక పరిహారం మాత్రం ఒకసారి చేయాలి. ఇక జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఉంటుందా, చాలా సింపుల్. మొదటిసారి చేసుకునే పరిహారం కొన్ని గుళ్ళల్లో చేయించుకోవాలి, కాస్త ఖర్చుతో కూడిన పని. ఆ తరువాత జీవితాంతం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఉంటాయి, అవి చేసుకుంటే మాత్రం ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఏంటి అంటే నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది, నా పాత వీడియోలో కూర్చోండి కాలసర్పదోషం సంబంధించిన భాగాలు చెప్తున్నాను, దాంట్లో కూడా చాలా నొక్కి చెప్పడం జరిగింది. ఏంటి అంటే నాగప్రతిష్ఠ, కొన్ని గుళ్ళలో నాగప్రతిష్ఠ చేస్తారు, నాగప్రతిష్ఠ చేయించుకోవాలి. ప్రత్యేకంగా కాలసర్పదోషం అన్నటువంటి ఒక సందర్భం ఉన్న వాళ్ళకి నాగప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఒక 2 days ప్రోగ్రామ్, 2 to 3 days, గుడిని బట్టి మారుతూ ఉంటుంది, కొన్ని గుళ్ళలో ఒకలాగా. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి నాగప్రతిష్ఠ చేయించుకోవాలి. లేదు, నాగప్రతిష్ఠ చేసుకోవడానికి అవ్వటం లేదంటే రాహుకేతు పూజ చేయించుకోవాలి కంపల్సరీగా. రాహుకేతు పూజ చేయించుకుని ఆ తర్వాత ఇంక లైఫ్ లాంగ్ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 108 నామాలతో పూజ చేస్తూ ఎర్రటి పువ్వులతో పూజ చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 108 నామాలతో ఎర్రటి పూలతో ప్రతి మంగళవారం పూజ చేయాలి. మంగళవారం నాడు కాస్త ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. సాత్విక ఆహారం తినడము, మద్య మాంసాదులకు దూరంగా ఉండడం, ఇలాంటివి చేస్తుంటారు. రాహుకేతువుకి సంబంధించిన కాలసర్ప దోషం నివారణ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ ఎర్రటి పూలతో 108 నామాలు పూజ చేసి ఆ రోజు సాత్విక ఆహారమే తీసుకోవాలి, మద్య మాంసాదుల చోటుకి వెళ్ళకూడదు. ఈ నియమం పాటించాలి. లేదు సుబ్రహ్మణ్య స్వామికి చేయలేము అనుకుంటే ఇంకొక ఏంటంటే చిన్న నాగప్రతిమ, వెండిది కావచ్చు, ఏదైనా చిన్న ఇంత సైజులో ఉన్న నాగప్రతిమ ఒకటి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని, ఏది ఆ పైన చెప్పిన పూజలు అవ్వాలి, నాగప్రతిష్ఠ, రావుకేతు పూజ ఏదో ఒకటి చేయించుకున్నాక చిన్న నాగప్రతిమని ఇంట్లో పెట్టుకుని పాలతో కానీ ఎర్రటి పువ్వులతో కానీ 108 నామాలు కలిగినట్టు నాగాష్టోత్తరం ద్వారా పూజ చేయడం మంగళవారం చేయాలి. విధిగా చేయాల్సింది ఏంటంటే సాత్విక ఆహారం తీసుకుంటూ మద్య మాంసాలకు దూరంగా ఉండడం. ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి కాలసర్పదోషం ఉంది, ఇంకే యోగాలు లేవు, రెక్టిఫై అవ్వటం లేదు, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ దోష నివారణ చేసుకుంటూ ఈ పరిహారాలు ఫాలో అయితే జీవితంలో కొంతవరకు ఆనందంగా ఉండొచ్చు. ఇది కాలసర్పదోషంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నన్ను ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్లోనే వాట్సాప్లోనే నేను మీకు జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.